అందరికీ నమస్కారం. ధ్యానయుగంకి స్వాగతం. ధ్యానయుగ టీవీ ఛానల్కి స్వాగతం. ఈ యుగం ఇది కలియుగం. ఈ యుగానికి మనకు సరైనటువంటి ఈ యుగంలో జరిగేటువంటి వ్యతిరేక శక్తుల ప్రభావానికి అడ్డుకట్ట వేసేటువంటి సరైన ఆయుధము కేవలము ధ్యానమే. కాబట్టి ఈ ధ్యాన యుగ అనేటువంటి ఛానల్ని అందుకోసమే మనము పెట్టుకోవడం జరిగింది. మన అందరి కోసం ఈ ధ్యాన యుగ ఛానల్ని మనం పెట్టి అందరికీ దీన్ని ఈ యుగంలో అందరికీ ఈ ధ్యానాన్ని అందించాలి, సులువుగా అందించాలి, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చొని ధ్యానం నేర్చుకోవచ్చు అనే తలంపుతో ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కావాలి ధ్యాన యుగం, కలియుగం ధ్యాన యుగంగా మారాలని చెప్పి నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు సాయి శంకర్ రెడ్డి. నేను 27 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఈ ధ్యానానికి మూల కారణమైనటువంటి గౌతమ బుద్ధుల వారికి నమస్కారము. ఈ ధ్యానాన్ని మా గురువు అయినటువంటి పత్రిజీకి నేర్పినటువంటి శ్రీ సదానంద యోగి వారికి మా హృదయపూర్వక ధ్యానాంజలి. అదేవిధంగా ఈ ధ్యానాన్ని మా గురువులకు అందరికీ నేర్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ ధ్యానాన్ని నేర్పినటువంటి జయప్రకాష్ ధ్యాన విద్వాన్మణి జయప్రకాష్ గురూజీకి, భవానీ జయప్రకాష్ గురూజీకి నా నమస్కారాలు. ఈరోజు సింపుల్గా ధ్యానం గురించి తెలియజేస్తాను. అసలు నేను ఎందుకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాను అనేటువంటి విషయాన్ని కూలంకషంగా చెప్తాను. అందరిలాగానే అనేక సమస్యలతో బాధపడేటువంటి నేను ఒకరోజు అరగొండ దగ్గర ఉన్నటువంటి నా సిస్టర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఈ ధ్యానం గురించి చెప్పారు. శనివారము ఆ రోజు నా బర్త్డే 5/6/2000 అనుకుంటాను, 99 అక్కడ భవానీ జయప్రకాష్ గారు వస్తారని చెప్పారు. నేను అక్కడికి మా అక్క వారి పిల్లలు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం గురించి భవానీ జయప్రకాష్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆ రోజు పౌర్ణమి కూడా ఆ రోజు నేను కూర్చొని ధ్యానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఎనర్జీస్ రావడం జరిగింది. నాకు ఎన్నో రోజులుగా ఉన్నటువంటి స్టమక్ కడుపు నొప్పి వెళ్ళిపోయింది ఆ ఒక్క సిట్టింగ్ ధ్యానం చేస్తేనే. రెండోసారి ధ్యానంలో కూర్చోబెట్టారు ఆ రోజు రాత్రి జయప్రకాష్ గారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొండ. ఆ కొండ పైన పెద్ద ఇసుక తెన్నెలో మేమంతా కూర్చున్నాం ధ్యానంలో. చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు అలా కూర్చున్నప్పుడు మాకు హెడేక్ వచ్చింది. మూడోసారి కూర్చోబెట్టాడు. మూడోసారి నడుము నొప్పి వచ్చింది. అంటే 3 రకాల జబ్బులు 3 సిట్టింగ్లలో సామూహిక ధ్యానంలో వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ లేస్తే నా బాడీ అంతా చాలా తేలిగ్గా ఉందన్నమాట. అంటే పడుకోలేదు. ఆ రాత్రి అంతా మేము ధ్యానం చేస్తూనే ఉన్నాం. 1 గంట ధ్యానం, 1 గంట సజ్జన సంగతి. అలా ధ్యానానుభవాలు, మంచి మంచి మాస్టర్లు ధ్యానానుభవాలు ఇలా చర్చించుకుంటూ ఉన్నాము. కొద్ది రోజులకి ఆ తర్వాత ఈ ధ్యానం చేసిన కొద్ది రోజులకు నేను ధ్యానం వదలకుండా కంటిన్యూగా చేశాను. నాకైతే అక్కడ వాళ్ళు నాన్ వెజ్ తినకూడదని చెప్పలేదు. నేను కొన్ని కారణాల వల్ల నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. తింటే ఆ రోజు నాకు మా మదరు వండి పెడితే నాకు వామిటింగ్ అయిపోయింది అనమాట. అది అయిన తర్వాత మళ్ళీ నేను తినాలని ప్రయత్నిస్తే కూడా నాకు లోపలికి అది వెళ్ళలేదు. ఆ స్మెల్కే నాకు చాలా ఇదైంది. తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఇంకా ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినకూడదు అని. సరే, నేను మానిన తర్వాత మా కుటుంబంలో అందరూ కూడా నాన్ వెజ్ మానేశారు. నేను ధ్యానాన్ని వదలకుండా కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. దాన్ని కంటిన్యూగా నేను చేయడం వలన నాకు ఎనలేని ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము కలిగాయి. ఇంకా ఈ ధ్యానాన్ని 10 మందికి చేర్చాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఐరాలకు వస్తే ఆ క్లాస్కు నేను విశేషంగా పాంప్లెట్లు పంచడము, మైక్లో అనౌన్స్మెంట్ చేయడము, ఇంకా ఇతర ఏర్పాట్లలో పాల్పంచుకోవడం జరిగింది. మా బంధువులంతా కూడా అప్పుడు ధ్యానం చేసేవాళ్ళు అక్కడ. ఆ తర్వాత పత్రిజీ గారి క్లాస్ ఎక్కడున్నా నేను వెళ్ళేవాడిని. కర్నూలు ధ్యాన మహాయజ్ఞం 99 అనుకుంటాను, అప్పుడు వెళ్ళాను. 2000లో కూడా నేను అక్కడికి వెళ్ళాను. 2001లో విజయవాడ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను. విజయవాడ, గుంటూరు ధ్యాన మహాయజ్ఞం. 2002లో కూడా నేను వెళ్ళాను ధ్యాన మహాయజ్ఞానికి. 2003లో తిరుపతి. ఇలా ప్రతిసారి ధ్యాన మహాయజ్ఞాలకు అటెండ్ అవుతూనే వస్తున్నాను. పత్రిజీ చెప్పినటువంటి సిద్ధాంతము ఒకటే, ధ్యానం చేయడం ఉత్తమం, ధ్యానం చేయించడం ఉత్తమోత్తమం, ధ్యాన ప్రచారం పరమోత్తమం. అయితే ఇన్ని రోజులు నేను ధ్యానం చేస్తూనే వస్తున్నాను. అయితే ఈ ధ్యానం వల్ల నాకు అనేక లాభాలు కలిగాయి. నాకు 2001 డిఎస్సిలో టీచర్ పోస్ట్ వచ్చింది.
తర్వాత నాకు పిహెచ్డి అవార్డు అయింది. తర్వాత 2012లో నేను జూనియర్ లెక్చరర్గా ఏపీపీఎస్సీ రాసి జూనియర్ లెక్చరర్గా నేను ఎంపికయ్యాను. నాటి నుంచి కాలేజెస్లో, అంతకుముందు నుంచి నేను స్కూల్స్లో ధ్యానం చెప్పేవాడిని. తర్వాత నేను కాలేజెస్లో కూడా చాలా క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను మదనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ధ్యానము ఇలా ఎంతమందికి నేను మా కాలేజీలో ఒక 600 మందికి నేను ధ్యానం చెప్పగలను అంతే. అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ధ్యాన యుగ అనేటువంటి ఈ ఛానల్ని నిన్ననే అంటే ఏప్రిల్ 5వ తేదీ ప్రారంభించడం జరిగింది. ఇంకా నేను వీడియోలు పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయడం నాకు కుదరలేదు. అయితే వీడియోలు చేయండి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇంకా జూమ్ క్లాసెస్ కూడా కొంతమందికి పెట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇట్లా వీడియోలు చేస్తూ జూమ్ క్లాసెస్ పెడుతూ ఇలా చాలామందికి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను. నాకు రోజుకి 2 గంటలు 3 గంటలు నా వల్ల వీలైనంత వరకు నేను ధ్యాన సాధన చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మాకు కొంత పొలం ఉంది. అక్కడ నేను కొన్ని పిరమిడ్లు నిర్మించి ఒక 9 పిరమిడ్లు 20కి 20 పిరమిడ్లు నిర్మించాను. దాంట్లో కొన్ని పిరమిడ్లు కూడా అక్కడ ధ్యానం వెళ్ళి మా పేరెంట్స్ చేసేవాళ్ళు, చేపించేవాళ్ళు అక్కడ ఉండి. ఇంకా మా ఫాదరు కాలం చేయడం వల్ల ఇంకా అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఇంకా అక్కడికి నేను నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి ఆశ్రమాన్ని అక్కడ డెవలప్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాను. అక్కడ ఒక స్కూల్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా నాకు ఉంది. అక్కడికి పత్రిజీ గారు కూడా 3 సార్లు వచ్చారు. ఈ పత్రిజీ గారి ధ్యాన తరగతులు నేను చిత్తూరు జిల్లా పుంగనూరులో 3 సార్లు, మదనపల్లిలో ఒకసారి, చెదళ్ళ అనే గ్రామంలో ఒకసారి, పలమనేరులో ఒకసారి పత్రిజీ గారి క్లాస్ ఏర్పాటు చేశాను. చిత్తూరులో కూడా నేను పత్రిజీ గారి క్లాస్ ఏర్పాటు చేశాను. అలాగే ఐరాల్లో కూడా చేశాను. ఆ పత్రిజీ గారి శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అనేటువంటి కార్యక్రమాన్ని ధ్యాన ఉపాధ్యాయ టీచర్స్ పిరమిడ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి 2004 ఫిబ్రవరి 4వ తేదీ నేను అక్కడ మన మహతి ఆడిటోరియం దగ్గర సెల్లార్లో క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా పత్రిజీ గారి క్లాసుల్ని చాలా చోట్ల నేను ఒక్కడనే క్లాసెస్ కమెంట్స్ చేసి వేలాది మందికి నేను ధ్యాన ప్రచారం చేయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలోనే మీడియాకు అందరికీ ఈ ధ్యానాన్ని, పత్రిజీ గారి ధ్యానాన్ని తీసుకుని వెళ్ళి ప్రెస్ క్లబ్లో దీని గురించి తెలియజేసి అందరికీ తెలియజేయడం జరిగింది. అంతవరకు తిరుపతిలో సార్ ఉన్నా కానీ ఎప్పుడు పత్రిజీ క్లాసులు పెట్టారని చెప్పి పేపర్లో వచ్చేది కాదు. నేను వచ్చిన తర్వాత 2001 నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఆ చుట్టుపక్కల వెంటనే నేను అక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్కు ఫోన్ చేసి చెప్పడం, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ న్యూస్ అంతా రాసేవాళ్ళు, సిటీ కేబుల్ వేయించడం ఇలా జరిగిందనమాట. ఇట్లా పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానం చేయించడము, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను. ఇంకా ఈ ధ్యాన యుగ ఛానల్ను ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ప్రపంచమందరికీ వ్యాపిస్తుంది. నా క్లాసెస్ ఇక్కడ మా స్టూడెంట్స్కే కాదు, ప్రపంచంలో అందరికీ అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ ఆన్లైన్ ధ్యాన తరగతులు నిర్వహిద్దామనేసి అనుకున్నాను. అందులో భాగంగానే ఈ యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియోలు కూడా చేయాలని నిశ్చయించుకున్నాను. నేనున్నటువంటి ఈ ఊర్లో యూట్యూబ్ వీడియోలు చేసినా దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడ షార్ట్స్ కూడా థంబ్నెయిల్స్ పెట్టడం కూడా లేరు, ఇక్కడ చేయించేవాళ్ళు లేరు. కానీ ఎలాగో ఒకలాగా నేను దీన్ని చేసి వారానికి ఒక వీడియో అయినా సరే నేను అప్లోడ్ చేయాలనేటువంటి నిశ్చయంతో ఉన్నాను. నేను నా మనస్ఫూర్తిగా ఈ ప్రకృతికి, ఈ ప్రజలకు నా వంతు సేవ చేయడానికి, ధ్యాన సేవ చేయడానికి సంకల్పించుకొని మీ ముందుకు వస్తున్నాను. అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాను. ఈ ధ్యాన సేవకు ధ్యాన యుగ టీవీ ఛానల్ని మీరందరూ ఆశీర్వదించి దీంట్లో వచ్చేటువంటి వీడియోలని అందరూ చూసి సమాజానికి మీరు చేరవేస్తే, మీరు సాధన చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నేను మ్యాక్సిమము, ఎందుకంటే నేను అనేక వేల పుస్తకాలు చదివి ఉన్నాను కాబట్టి నేను దీన్ని మీకు క్లారిఫై చేస్తాను. అనేక వేల ధ్యాన తరగతులకు నేను అటెండ్ అయి ఉన్నాను. అనేక వేల దినాలు నేను వేలాది గంటలు నేను ధ్యాన సాధన చేసి ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా మీ యొక్క చాలామందికి నేను డౌట్స్ని క్లారిఫై చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే కాలంలో మరింత ఆధ్యాత్మిక పరమైనటువంటి పిరమిడ్ల నిర్మాణము, ఐరాల దగ్గర అంటే కాణిపాకానికి 20 కిలోమీటర్లో నేను ఆశ్రమము కడుతున్నాను. ఆ ఆశ్రమం దగ్గర ఇంకా కొన్ని రకాల వినూత్న కార్యక్రమాలు కూడా నేను అక్కడ ధ్యానంతో చేయిస్తున్నాను. బ్లాక్ రూమ్ డార్క్ పిరమిడ్ మెడిటేషన్ టెక్నిక్ అయితేనేమి, ఇంకా ఫ్యాట్ లాస్ మెడిటేషన్ టెక్నిక్ అయితేనేమి, ఫుల్లీ హెల్త్ అనమాట, ఒక్క వారంలోనే సంపూర్ణ ఆరోగ్యానికి చేర్చేటువంటి ధ్యాన సాధన అయితేనేమి, ఇలా నేను ప్రత్యేకమైనటువంటి ధ్యానాలని నా యొక్క అనుభవంతో నేను కొన్ని రకాలైనటువంటి ప్రక్రియల్ని దీనికి జోడించి, ఇది పత్రిజీ గారికి కూడా నేను చెప్పేవాడిని. ఆయన ఎంతో ఆదరంతో, ఎంతో గౌరవంతో నన్ను అభిమానించి నన్ను ప్రోత్సహించేవారు. అటువంటి గురువు నేడు మన మధ్య లేకపోయినా ఆయనతో తిరిగినటువంటి జ్ఞాపకాలు నాకు ఎంతో ఒక మధురానుభూతిని కలిగిస్తాయి. అటువంటి జగద్గురువు యొక్క సాన్నిహిత్యం వలన నేను ఇంతటి వాడైనాను అని చెప్పి తెలియజేయటకు సంతోషిస్తూ ఈ ఛానల్ని మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.